నన్ను గన్నా ఈ మట్టి కంటే, ఈ మట్టి పిడికడు మట్టి కంటే 1000 కిలోల బంగారం దాని వేటు రాదు నాన్న. అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన 1000 ఎకరాలను సారు కాజేసుడు మొదలు పెట్టాడు. ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యముతో, ప్రజల రాజ్యముతో, ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది. సారు మాట్లాడిందే వేదమైంది. అక్కడ మనకు మొత్తము 119 నియోజకవర్గాలలో తతిమ్మలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే సారు గెలిపించుకున్నోళ్ళు, సారు దగ్గర నిలబడ్డోళ్ళు అందరూ ప్రజల ఓట్లతోటే కదా వీళ్ళ అధికారం వచ్చింది. సారు కూడా అధికార భిక్షం వేసింది ప్రజలే కదా. ఆ బంగారు తెలంగాణలో ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజలనన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా? సారు మాట్లాడతాడు, సారు కొడుకు మాట్లాడతాడు, సారు అల్లుడు మాట్లాడతారు, సారు బిడ్డ మాట్లాడతాడు, సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు. ఇక ఈ 4, 5 కాకుండా ఇంకొక ఆయన మనమోడు 6వ సంఖ్యగా, ఆయనకి ఇష్టమైన 6వ సంఖ్య కదా, ఆయన 6వ సంఖ్యలో మనమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనమనికి కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి మాట్లాడుతున్నా అనుకుంటాం, ఏకోన్ముఖం అనుకుంటాము. లీడరు ఏకోన్ముఖం కాదు. ఇలా కాంగ్రెస్ వస్తే 10 మంది మినిస్టర్లు అవుతారా, 11 అవుతారా, 12 అవుతారా అని ఎద్దేవా చేస్తున్నాడు కదా. సారింట్ల నాకు తెలిసి 5 ముఖ్యమంత్రులు ఇప్పుడే ఉన్నారు. సారింట్ల 5 ముఖ్యమంత్రులు, అయ్యొక ముఖ్యమంత్రి, కొడుకొక ముఖ్యమంత్రి, బిడ్డొక ముఖ్యమంత్రి, అల్లుడొక ముఖ్యమంత్రి, మందు పోసి మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు 6వ ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు. తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు. కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు, రాజులు పోయినరు, రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది. సారు ఎందుకంటే తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా చిటికడేనా, చిటికడు మట్టే. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏమి తెచ్చినవని, ఏం తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంటలే. మీరు సంపాదించుకొని మీ కుటుంబమే, ప్రజాస్వామ్య పాలన కాదది, కుటుంబ పాలన. ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్ధిల్లాలి గాని అంగళ్ళు చేసి అమ్ముకునేందుకు కాదు ఈ తెలంగాణ. చెప్పిన కదా, ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడితో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో. అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యం అని వేదికల మీద, కాగితాల మీద నేను చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది, వ్యక్తి పాలన మొదలైంది, వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది. కుటుంబమే కాదు తండ్రి, వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది. నేను అరకులపోని అన్నాడు సారు, నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు. రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు.
ఎట్లా కులాలను ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు. కాబట్టి